అమరావతి అనేది అంతులేని కథ అని 100 జన్మలైన ఆ ప్రాజెక్టు పూర్తి కాదన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. కేవలం అవినీతి కోసమే అమరావతిని తెరపైకి తీసుకొచ్చారని ఆరోపించారు. రాష్ట్రం ఏర్పడి 12 సంవత్సరాలైనా రాజధాని లేకపోవడం దురదృష్టమని, అందుకు చంద్రబాబే కారణమన్నారు అంబటి. అటు అమరావతిని నిర్మాణం చేయకుండా తాము తీసుకొచ్చిన 3 రాజధానులను అడ్డుకున్నారని మండిపడ్డారు. సుమారుగా 12 సంవత్సరాలు దాటిపోతుంది. దురదృష్టం ఏంటంటే ఈ 12 సంవత్సరాల్లో కనీసమైనటువంటి రాజధానిని ఏర్పాటు చేసుకోలేకపోవటం చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితి. దీనికి ప్రధానమైనటువంటి కారణం రాష్ట్రం విడిపోయినప్పుడు తొలిగా ముఖ్యమంత్రి పదవిని అధిరోహించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్రం విడిపోతే రాజధాని కట్టుకోవడానికి అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నిధులు కూడా ఇచ్చింది. ఒక పెద్ద రాజధాని నగరాన్ని నిర్మిస్తాను అని ముందుకొచ్చాడు. కానీ తన టైంలో నిర్మించలేకపోయాడు, అన్నీ తాత్కాలికం చేసుకున్నాడు. ఆ తర్వాత మేము 3 రాజధానులు అంటే ఏం తిప్పలు పడ్డారో, ఏం చేశారో అది కాకోకుండా వ్యవస్థలన్నింటినీ మేనేజ్ చేసి ఒక అడుగు కూడా ముందుకు వేయనివ్వలేదు. అంటే అమరావతి అనేది అంతులేని కథ. అది అయ్యేదిగా